ఆచార్యులు చెప్పారే, ధన్వంతరి వైద్య నారాయణుడు పాల కడల నుండి అమృత కలశంతో వచ్చాడు. ఆ శ్లోకం చదవండి, అందిస్తాం అనండి. పిల్లలైతే గట్టిగా అంటారు. అందరికీ ఆరోగ్యమే, ఆరోగ్యం వద్దు అనేది లేదు, ఆరోగ్య సంపద అది. కనుక అనండి, నమామి. ఏది పాల కడలికి వినపడాలి గట్టిగా, రూపాయి ఖర్చు లేకుండా. ఖర్చు ఆ ఖర్చు వేరు, ప్రేమ ఖర్చుతో. నమామి ధన్వంతరిం ఆదిదేవం సురాసురైః వందిత పాదపద్మం లోకే జరా రుక్ భయ మృత్యు నాశం దాతారం ఈశం వివిధ ఓషధీనాం. ఆ రెండు చేతులు హృదయానికి హత్తుకోండి. మెడిసిన్ వచ్చేస్తున్నది, మెడిసిన్ వచ్చేస్తుంది ఆయన నుంచి అనుగ్రహం. మళ్ళొక్కసారి ఎవరికైనా ఉంటే మైక్ ద్వారా అందిస్తున్నాం. మళ్ళీ రెండు రుచి ఎక్కువ కొసరు. ఎంత కోటీశ్వరుడైనా ఎయ్యరదయ్యా అంటాడు. రూపాయి 100 రూపాయలు ఇచ్చినా పైన పావులనో 10 పైసలో 1 రూపాయి పెడతాం. కనుక మళ్ళొక్కసారి తీసుకోండి. నమామి ధన్వంతరిం ఆదిదేవం సురాసురైః వందిత పాదపద్మం లోకే జరా రుక్ భయ మృత్యునాశం దాతారం ఈశం వివిధ ఓషధీనాం. ఓం ధం ధన్వంతర్యై నమో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృత కలశ హస్తాయ సర్వౌఘ జలౌఘ విధాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృత కలశహస్తాయ. సర్వామయ. అక్కడ కొద్దిగా సంస్కృతంలో జాగ్రత్తగా ఉండాలి. సర్వ అవయవ అనకూడదు, సర్వామయ. సర్వా ప్లస్ ఆమయ. ఆమయం అంటే రోగాలు. సర్వామయ వినాశనాయ త్రైలోక్య నాథాయ శ్రీ మహావిష్ణవే నమో నమః. ధన్వంతరి ప్రార్థన అయింది, సింహాచలంలో చెప్పుకున్నాం. అప్పుడు ఆయనకు అహంకారం తగ్గింది కృష్ణమాచార్యులకు. అప్పుడు అక్కడ రామానుజులు ఇట్లానే ఉపన్యాసం మన శ్రీధరాచార్య వాళ్ళు చెప్తుంటే ఆ రామానుజుల దగ్గరికి వచ్చి అప్పుడు శరణాగతి వేడాడు. అప్పటిదాకా నాకేం తక్కువ, దేవుడే నావాడు అనుకున్నాడు. కనుక మానవులారా గుర్తుంచుకోండి, ఆచార్య పరంపరతో వెళ్ళాలి. అందుకే మనం రోజు చదివేటప్పుడు వందే గురు పరంపరాం. ఎవరి ఆచార్యులు వాళ్ళ గొప్ప. ఎవరి ఆచార్యులు. తులసీదాసుని అడుగుతాడు, యాయా దేవుడి దగ్గర దేవుడు కావాలనా ఆచార్యుడు కావాలనా? నాకు గురువే కావాలి, గురువే ముఖ్యుడు. కనుక ఇప్పటిదాకా చెప్పాడు, మొదటి గురువు తల్లి, అమ్మ. అమ్మను మించింది లేదు. రైట్. యువకుల్లారా గుర్తుంచుకోండి, యువతి యువకుల్లారా, కోడళ్ళారా, అమ్మను బాగా గౌరవించండి. విన్నారా? పెద్దలను గౌరవించండి. వాళ్ళకు స్టోర్ రూమ్ గా ఉండి ముసలోడా అని అనకండి. మళ్ళీ ఎన్నడో రోజు మనం ముసలోళ్ళం అవుతాం. కనుక కోడలు ఒకరోజు అత్త అవుతుంది. కనుక అలాంటి వద్దు. సమిష్టి కుటుంబ, ఇలాంటి కుటుంబ వ్యవస్థతో ఆనందంగా ఉందాం. ఆ ఆనందాన్ని ఆనంద నిలయవాసుడైన శ్రీనివాసుడు మనకు ఇప్సుగాక. శ్రీనివాస భగవానికి జై.
జై శ్రీమన్నారాయణ. ఇప్పుడిక సంకల్పం, అర్చనలు, ఆరాధనలు.